హాయ్ పిల్లలు, ఇవాళ మనం ఏది మంచి ఏది చెడ్డ కథ తెలుసుకుందాం. చీనాలో ఒక ముసలివాడు ఉండేవాడు. అతడికి ఒక గుర్రం ఉండేది. ఒకనాడు ఆ గుర్రం ఎటో వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గుర్రం పోయినందుకు ముసలివాడిని పరామర్శించారు. అంతా విని ముసలివాడు, ఏమో ఇది ఒకందుకు మేలే కావచ్చు అన్నాడు. అతడు అన్నట్టుగానే ఆ పోయిన గుర్రం తిరిగి వస్తూ మరొక కొత్త గుర్రాన్ని వెంటబెట్టుకు మరీ వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ముసలివాడిని అభినందించారు. కానీ ముసలివాడు, ఏమో ఇందువల్ల నాకు నష్టమే కలగవచ్చు అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ముసలివాడికి కొడుకు కొత్త గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ముసలివాడికి సానుభూతి తెలిపారు. ముసలివాడు అంతా విని, ఏమో ఇది ఒకందుకు మేలే కావచ్చు అన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే హూణులలో యుద్ధం వచ్చింది. చెయ్యి కాలు సరిగ్గా ఉన్నవారందరినీ సైన్యంలో చేర్చారు. అందరూ యుద్ధంలో చనిపోయారు. కాలు విరిగిన ముసలివాడి కొడుకు మాత్రం తప్పించుకున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.